ఓం గణేశాయ నమః. గానుగాపూరు యాత్రా విశేషాలు మనం చెప్పుకుందాం. దత్తాత్రేయుడి గురించి అందరికీ తెలుసు. దత్తాత్రేయుడు అంటే అత్రి మహర్షికి అనసూయాదేవికి పుట్టిన కుమారుడు దత్తాత్రేయుడు. త్రిమూర్తులనే పసిపాపలుగా చేసి పాలిచ్చిన తల్లి ఆ మహాతల్లి అనసూయాదేవి. వాళ్ళ కుమారులైన ఎవరు పుట్టారు? దత్తాత్రేయుడు. ముగ్గురు అంశలతోటి బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు కలిపి ముగ్గురు అంశలతోటి పుట్టినవాడే దత్తాత్రేయుడు. ఈ దత్తాత్రేయుడు అంశతోటి పుట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళలో నృసింహ సరస్వతి గురించి మనం చెప్పుకుందాం. అలాగే షిరిడి సాయిబాబా కూడాను. మాధవ్ శర్మ, అంబా భవానీ పుణ్య దంపతులకి 1378వ సంవత్సరంలో నృసింహ సరస్వతి జన్మించారు. నృసింహ సరస్వతి అతని పేరు నరహరి. ఆ స్వామికి 7 సంవత్సరాలు వచ్చే వరకు మాటలు రాలేదు. కానీ అన్నీ వినేవాళ్ళు, చూసేవాళ్ళు. కానీ నోటమ్మట అమ్మ అని కూడా మాట్లాడలేదు. ఈ విధంగా జరుగుతుంటే అతనికి ఉపనయనం చేసేటప్పుడు గాయత్రి మంత్రాన్ని చెవిలో ఉపదేశించారు. అప్పుడు వెంటనే అన్ని మంత్రాలు అన్నీ కూడా అనర్గళంగా చెప్పారు. అందరూ చూసి ఆశ్చర్యపోయారు. ఈ బాలుడు మామూలు బాలుడు కాదు, అవతార పురుషుడని అందరూ తెలుసుకున్నారు. తన 8వ ఏటే సన్యాసం తీసుకొని ఇంటి నుంచి తల్లిదండ్రుల అనుమతితోటి వాళ్ళకు నమస్కరించి వాళ్ళ అనుమతితోనే సన్యాసం స్వీకరించి ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. ఈ యాత్రకు నేను వెళ్ళడానికి ముందు నాకు ధ్యానంలో పాదుకులు, పాదాలు, దత్తాత్రేయుని విగ్రహం కనిపించింది. అప్పుడు నేను మా కుటుంబ సభ్యులందరినీ అడిగి ఆ విగ్రహం ఎక్కడుంటుంది, దత్తాత్రేయుని ఎక్కడ, గుడి ఎక్కడ అన్నీ కనుక్కొని గానుగాపూర్కి వెళ్ళి రావడం జరిగింది. సరే గానుగాపూర్కి వెళ్ళాను. కానీ నాకు ధ్యానంలా కనిపించిన విగ్రహం కనిపిస్తల్లా. ఎక్కడికి వెళ్ళానో తెలియలేదు. సంగమంకి వెళ్ళాను, గుడికి వెళ్ళాను, స్నానం చేశాం, అన్నీ అయిపోయినాయి. ఇంకా నేను సంగమం దగ్గర నుంచొని కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకున్నాను. నాకు నువ్వు కనిపించావు కదా కళ్ళలోనూ, ధ్యానంలో కనిపించావు, మరి ఎక్కడ నాకు ఆ దర్శనం చెయ్యి, నాకు కనిపించింది కనిపించినట్టుగా కనపడాలి కదా, మరి నాకు కనిపిస్తలేదు, నీకు నీ తిరిగి కూడా వెళ్ళిపోబోతున్నాను, మరి నేనేం చెయ్యాలి, నువ్వు నాకు దర్శనం చూపించు అని అన్నాను. ఇలా కళ్ళు తెరిచానో లేదో మీరు నమ్మలేని నిజం ఒకటి చెప్తున్నాను. ఒక వ్యక్తి చక్కగా ఆజానుబాహుళ్లాగా ఉన్నారు. అతను వచ్చి, ఏంటమ్మా మీరేంటి అంటున్నారు, మీకు దేనికోసం వెతుకుతున్నారు అని అడిగాడు. అని అడిగితే నాకు పాదుకులున్నాయి, స్వామివారి దత్తాత్రేయుడి విగ్రహం కనిపించిందండి, అది ఎక్కడా వెతుకుతున్నాను అన్న. రామ్మ చూపిస్తానని మమ్మల్ని తీసుకు వెళ్ళి ఆ విగ్రహాన్ని చూపించారు. ఆయనకి నమస్కరించుకున్నాను. దత్తాత్రేయుడు ఆ రూపంలో వచ్చి నాకు చూపించాడని అర్థమైంది.